హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. నిన్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడం జరిగింది. ఆ పక్కన ఉన్న కార్మికులు వెంటనే అతను హాస్పిటల్కి తీసుకుపోయారండి. కానీ ఆయన చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం చనిపోవడం జరిగింది. ఏంటి ఈ గొడవలు ఏంటండి? ఇదే ప్రభుత్వాలు సరిగ్గా ఉన్నట్టయితే ఇలాంటి ఆత్మహత్యలు వచ్చాయా? తెలంగాణ రాష్ట్ర సీఎం గారు ఒక్కసారి ఇలా గోడుని కూడా ఆలోచించండి. ఒక రకంగా చెప్పుకోవాలంటే అది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య అని చెప్పేసి అంటున్నారండి. దీనికి సమాధానం మీరే చెప్పాలి. దానికి బాధ్యత వహించాల్సింది మీరు, మీ ప్రభుత్వాలే. ఒక్కసారి ఆలోచించండి సార్. ఈ విషయం తెలుసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఆయన సంతాపాన్ని ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో జేఏసీ కార్మికులతో ఒక మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్కి శ్రీధర్ బాబు, అడ్లూరి, పొన్నం ప్రభాకర్ వీళ్ళందరి సమక్షంలో ఈరోజు మీటింగ్ వేశారండి. మరి జేఏసీ వాళ్ళు అడిగినటువంటి డిమాండ్లకు వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదనేది వెయిట్ అండ్ సీ. మరి ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు అడిగిన డిమాండ్లలో 29 డిమాండ్లకు మేము సానుకూలంగా ఉన్నామండి అని చెప్పుకుంటూ అయితే వస్తున్నారు. కానీ జేఏసీ కార్మికులు ఒకటే అంటున్నారు, సార్ చెప్పడం ఎన్నో చెప్తారండి. ఇలాంటి మీటింగ్లు ఇంతకుముందు ఎన్నో చేశారండి, బట్ ఇంతవరకు ఒక్క కన్ఫర్మేషన్ కాలేదు. మా డిమాండ్లకు మీరు ఏదైతే హామీలు ఇస్తామంటున్నారో బట్ వాటిని రాతపూర్వకంగా రాయాలని చెప్పేసి తెలంగాణ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక ప్రాణాన్ని అయితే బలిగొన్నారండి. 30 సంవత్సరాల నుంచి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి శంకర్ గౌడ్ గారి మృతదేహాన్ని నర్సాపేట బస్ డిపోకి తరలించాలని చెప్పేసి కార్మికుల యొక్క డిమాండ్. తీసుకెళ్లేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని దాడి చేసి మరీ రెచ్చగొట్టి ఆపే ప్రయత్నం చేశారు. కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు అక్కడికి వచ్చి జోక్యం కల్పించుకొని వాళ్ళని అడ్డుకోవద్దని చెప్పేసి ఒక తుది నివాళులు అర్పించడానికి ఒక అవకాశం ఏంటని అని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నారండి. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సార్, ఇప్పటికైనా మీరు దీనిపై స్పందించండి. మరికొన్ని ప్రాణాలు పోయే లోపే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది సార్. ఇట్స్ అవర్ హంబుల్ రిక్వెస్ట్ సార్. మరి చూడాలి ఈ ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో. వెయిట్ అండ్ సీ. చనిపోయిన శంకర్ గౌడ్ గారి యొక్క కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట. ఎలాంటి రెస్పాండ్ వస్తుందో వెయిట్ అండ్ సీ. మరి ఆర్టీసీ కార్మికుల యొక్క డిమాండ్లకు సానుకూలమైనటువంటి చర్చ జరుగుతుందా లేదా అని చెప్పేసి వెయిట్ అండ్ సీ.